ఇన్స్టాగ్రామ్ పరిచయం కాస్త ప్రాణాలు తీసింది. అయితే ఇన్స్టాగ్రామ్ లో 4 years నుండి రిలేషన్ లో ఉన్న బాల సైదులు ఇంకా హసీనా అనే ఇద్దరు ప్రేమించుకున్నారు. ఈ ప్రేమలో ఈ మధ్య కాలంలో చాలా డిస్టర్బెన్స్ రావడం, ఇద్దరి మధ్య మాటలు తగ్గడం, హసీనా వేరే వాళ్ళతో ఏమన్నా సంబంధం పెట్టుకున్న అనుమానం బాల సైదులకి చాలా పెరిగి ఆమెని ఒంటరిగా కలుద్దామని చెప్పాడు. అయితే ఎంతైనా లవర్ కదా, కలిసి ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుందామని నమ్మి వెళ్లిన హసీనాని ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కత్తితోని 3 సార్లు పొడిచి చంపేశాడు. అంతటితో ఆగకుండా ఎలాంటి ఎవిడెన్స్ వదలొద్దు అని పెట్రోల్ పోసి కాల్చి చంపేశాడు. హసీనా ఫోన్ కలవకపోవడంతో పేరెంట్స్ కి అనుమానం వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఆ ఫోన్ ట్రేసింగ్స్ ఆధారంగా ఆ స్పాట్ కి వెళ్లిన పోలీసులకి తను ఒక బూడిదై తెలిసింది. అయితే ఫోన్ ట్రేసింగ్స్ ఇవన్నీ తీస్తే ఈ విషయం అంతా ముందుకొచ్చింది. ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్ వాడని వారంటూ లేరు. చిన్న పెద్ద ముసలి వాళ్ళు కూడా వాడుతున్నారు. ఇంకా ఒక వ్యక్తితోని కమ్యూనికేషన్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఈ లవ్ అనే ట్రాప్ లో చాలా తొందరగా పడిపోతున్నారు. అందుకే ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాటేసిన పాముతో బైక్ మీద 14 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఆ పాముని హాస్పిటల్ కి తీసుకెళ్లాడు. అయితే మీకు డౌట్ రావచ్చు, పామును ఎందుకు హాస్పిటల్ కి తీసుకెళ్లాడు అని. అయితే ఛత్తీస్గఢ్ కి చెందిన ఈ వ్యక్తి 6 years నుండి ఈ పాములను పట్టుకోవడము, రెస్క్యూ చేయడము ఈ ఫీల్డ్ లో ఉన్నాడనమాట. అయితే ఒక పాముని పట్టుకునే క్రమంలో ఆ పాము తిరిగి కాటేయడంతో ఎలాంటి భయం పడకుండా అసలు ఆ పాము ప్రమాదకరమా, విషపూరితమా కాదా అనే డౌట్ తనకు వచ్చింది. ఈ విషయం తెలుసుకోవాలంటే తనతో పాటు ఈ పామును కూడా హాస్పిటల్ తీసుకెళ్లి డాక్టర్ కి చూపించాలి అనుకున్నాడు. ఏ మాత్రం భయపడకుండా మెడలో ఆ తాడు వేసుకుని హాస్పిటల్ కి వెళ్ళాడు. ఈ చిత్రం మొత్తం చూసిన అక్కడ హాస్పిటల్ సిబ్బంది చాలా భయభ్రాంతులకి గురయ్యారనమాట. అయితే డాక్టర్లు అది ప్రమాదకరం కాదు అనేసరికి ఆ పాముని రెస్క్యూ చేసి వదిలిపెట్టేశాడు. అతను కూడా ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఇలాంటి న్యూస్ అన్ని మనము ఈ ఛత్తీస్గఢ్ నుండి, నార్త్ నుండి ఎక్కువ వింటూ ఉంటాం. నిన్నగాక మొన్న ముసలి తన పొలంలోకి వచ్చిందని ముసలిని కూడా మీదేసుకుని ఒక వ్యక్తి వెళ్ళాడు. సో వీళ్ళకి ధైర్య సాహసాలు ఎక్కువనే అని చెప్పుకోవచ్చు. పెళ్లి పత్రిక అంటే మీకు ఏం గుర్తొస్తుంది? ఏం గుర్తుకొస్తుందండి? పెళ్ళే గుర్తొస్తుంది. పెళ్ళైన తర్వాత ఆ పెళ్లి పత్రిక పక్కన పాడేస్తాము. కానీ ఇలా జరగొద్దు అని మంచిర్యాలకు చెందిన జ్ఞానేందర్ గుప్తా అని అతను చాలా క్రియేటివ్ ఐడియాతోని ముందుకొచ్చాడు. అయితే తన కూతురి పెళ్లి ప్రతి ఒక్కరికి గుర్తుండిపోవాలి అండ్ ప్రతి ఒక్కరికి ఒక మంచి జరగాలి అని అనుకున్నాడు. ఒక గ్రీన్ పెళ్లి పత్రిక చేశాడు. అదేంటంటే ఆ పెళ్లి పత్రికలో తులసి విత్తనాలు ఉన్నాయి. పెళ్లి అయిపోగానే పత్రికని చించి పక్కన పాడేయకుండా అది కూడా పర్యావరణానికి హెల్ప్ చేయాలి అని అనుకున్నాడు. అంతేకాకుండా వాళ్ళ కూతురు పెళ్లి ప్రతి ఒక్కరికి గుర్తుండిపోవాలి అని కూడా అనుకున్నాడు. అంతే అండి, ఆ పెళ్లి పత్రిక మట్టిలో పెట్టగానే వారం రోజుల్లోనే తులసి మొక్కలు బయటకు వస్తాయంట. ఈ ఐడియా చాలా బాగుంది కదా. అంటే ఎలా అయినా పెళ్లి పత్రికలు ఖచ్చితంగా కొట్టిస్తాము. దాంతో పేపర్ వేస్ట్, కాలుష్యం చేయకుండా ఇంకా మన ఎన్విరాన్మెంట్ కి మంచి చేయాలి అన్న ఈ ఆలోచన ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. దీన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకా చాలా మంది ఇదే ఆలోచనతో ముందుకు రావాలని మేము అనుకుంటున్నాం. మరి ఈ ఐడియా గురించి మీరేమంటారో కామెంట్స్ చెప్పండి. జవాన్లు అంటే బార్డర్ లోనే కాదు, పరిస్థితి ఎక్కడ బాగాలేకపోయినా అక్కడ ఫైట్ చేస్తాము అని ఈ దృశ్యం మనకి నిరూపించింది. మధ్యప్రదేశ్ మక్రోనియా కూడా రైల్వే క్రాసింగ్ దగ్గర ఒక లారీ అకస్మాత్తుగా పాడైపోయి అక్కడ మధ్యలోనే ఉండిపోయింది. అయితే అసలు ఆ డ్రైవర్ ఏం చేయలేక అక్కడనే చాలా భయంతో ఉండడంతో అక్కడనే బాందక్పూర్ వెళ్తున్న 10th బెటాలియన్ బ్యాచ్ ఇదంతా చూసి వాళ్ళ సమయ స్ఫూర్తితో ముందుకొచ్చి 43 మెంబర్స్ జవాన్లు ఆ లారీని వెనక్కి తోసేయడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. అయితే ఆ డ్రైవర్ చాలా బాధపడుకుంటూ నేను ఈరోజు చనిపోతాను, నా లారీ అనేది పోతుంది అని చాలా బాధపడుకుంటూ ఆ జవాన్లందరికీ థ్యాంక్ యూ చెప్పాడు. ఇది చాలా హీరోయిక్ ఇన్సిడెంట్ కదండి. మా పని ఇక్కడ కాదు అని వాళ్ళు వదిలేసుకొని ఉంటే ఆ డ్రైవర్ తో పాటు ఆ లారీ కూడా అక్కడికక్కడే ధ్వంసం అయిపోయేది. కానీ అలా అనుకోకుండా ఇది మా రెస్పాన్సిబిలిటీ అనుకుని ముందుకొచ్చారు. వాళ్ళకి సెల్యూట్. బేగం బజార్ బోనాల్లో మోడీ గారు కనిపించారు. షాక్ అయ్యారా? మోడీ గారు నిన్న వేరే ప్లేస్ లో ఉన్నారు అనుకుంటున్నారా? అయితే ఇలాగా కొత్త ఐడియాతో ముందుకొచ్చారు. మోడీ గారి బెటా వర్షన్ తో మనందరినీ ఆకట్టుకున్నారు. అయితే ఆయనను చూస్తే అచ్చం మోడీ గారు లాగానే ఉన్నాడు, కానీ మోడీ గారు కాదనమాట. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. కమెంట్స్ లో రకరకాలుగా కమెంట్ చేస్తున్నారు అనమాట. మరి మీరేమనుకున్నారు? ఈ విజువల్స్ చూడంగానే నిజంగానే మోడీ గారు వచ్చారా అనుకున్నారా? కమెంట్ లో చెప్పండి. హలో, వెల్కమ్ టు మెగా మీడియా లోకల్ టాక్స్. కింద వీడియో చూస్తున్నారా? ఒక ఏనుగు తోటలోకెళ్ళి పండే కాకుండా ఏకంగా చెట్టునే దొంగతనం చేస్తుంది.
చూడటానికి చాలా ఫన్నీగా ఉంది కదా! అయితే ఇది ఎక్కడ జరగలేదు. తమిళనాడు, కేరళ బార్డర్‌లో ఉన్న ఒక గ్రామంలో జరిగింది. చూడ్డానికి ఎంతో ఫన్నీగా, క్యూట్‌గా ఉన్నా గానీ, అక్కడ పొలాలలో చాలా నష్టం చేస్తున్నాయంటండి. ఒక ఏనుగు గుంపు తరచుగా వచ్చి, పోయి అక్కడ చెట్లన్నీ ధ్వంసం చేసి, ఇలా దొంగతనాలు చేసుకుంటా వెళ్ళిపోతున్నాయని అడవి శాఖ సిబ్బందికి తన బాధలని చెప్పుకుంటూ చాలా బాధపడుతున్నారు. అక్కడ ప్రజలు అడవి శాఖ సిబ్బందికి కంప్లెయింట్ చేస్తున్నారు. వీటి నుండి ఎట్లాగైనా వాళ్ళకి విముక్తి కలిగించాలి. మా తోటలని, మా పంటలన్నీ నాశనం చేస్తున్నాయి. దీనికొక సొల్యూషన్ గూడా మీరే ఇవ్వాలి అని రిక్వెస్ట్ చేస్తున్నారు.